సో ఇవాళ వెదర్ చాలా బాగుంది అని మా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాము. సో ఇక్కడ దిగండి ఈయన బ్యాక్ యార్డ్ ఫైర్ పిట్తోని ఈయనకి వెనకాలంతా బ్యూటిఫుల్ వుడ్స్ ఉంటాయన్నమాట. సో ఇవాళ జస్ట్ సరదా సాయంకాలం బాగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? సో ఈ వీడియో చూడండి. ఈయన బార్ కలెక్షన్ కూడా చూపిస్తాం ఈ వీడియోలోని. మొత్తం కొత్త బార్ చేశాడు. సో బ్యూటిఫుల్ ఈవినింగ్ బాగా స్పెండ్ చేస్తాం. టైప్ బార్ కాకుండా కొత్త రకం బార్ ఒకటి చేశాడు. ఇందులోని మొత్తం చెప్పురా, నీ లిక్కర్ చూపించు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ లైట్ లేకపోతే కనబడతారా? బేస్మెంట్ లైట్ లేపేసి బార్ లైట్ లేస్తారా? లాంజ్ లైటా? ఓకే. అవునరా, బాటిల్స్ చూపించినప్పుడు కనబడదాం అంటున్నా. ఇది బాగుంది. యా బాగుంది కానీ నాకు చల్లేస్తుంది, నేను ఏసీ ఎక్కువ ఉంది. సో అన్నింటిలోకి కాస్ట్లీ బాటిల్ చూపించు, తర్వాత చీప్ బాటిల్ చూపించు. అంటే నాకు తెలియదు అస్సలు, నేను తాగను కదా. అది కాస్ట్లీస్టా? 25 ఇయర్స్ ఏజ్. 25 ఏంటది? గ్లెన్ ఫార్ క్లాస్. అదేంటి? ఇవాళ ఎన్నో రకాలు కారం పెట్టిన వంకాయల నుంచి వెరైటీగా కాకరకాయల నుంచి ఈ మొత్తం మెన్యూ సూపర్గా ఫుడ్ అయితే చేశారు. సో ఇదంతా చూపిస్తా ఈ వీడియోలో, ఓకేనా? ఓకే, ఇవాళ స్వాతి చాలా రోజులకి నా వీడియోలోకి వచ్చింది. రోజు రమ్మంటే రాను అంటది. ఇవాళ సరదా సాయంకాలం అన్నమాట. స్వాతి, ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నావా? ఏం చేస్తాం అక్కడ? మాట్లాడతాం. సరదా సాయంకాలం అంతేనా? సో చాలా రోజుల తర్వాత సరే అని ఎప్పటి నుంచో పిలుస్తున్నారు. మొత్తానికి ఇవాళ కుదిరింది. మళ్ళీ రేపు ఇంకో రోడ్ ట్రిప్ ఉంది మాకు. సో రోడ్ ట్రిప్ ముందు సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుదాం అని అనిపించింది. ప్లస్ మనకి కాంటెంట్ రెండు విధాల. సో అదనమాట. ఇప్పుడు వెళ్తున్నాం. టైం ఎంత అయింది స్వాతి? ఇప్పుడు 8 o'clock. 8 అయింది. సో ఇది అయ్యే ముందు మన కొత్త చెట్టు, అక్కడ చాలా సఫర్ అయ్యాను కదా చెట్టు పోయిందని, అదొకసారి మీకు చూపిస్తాను. కౌంటీ గైడ్ లైన్స్ లో ఉందట చెట్టు. ఉందా? సో కౌంటీ గైడ్ లైన్స్ లో ఉంది కొత్త చెట్టు అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మీకు ఆ కొత్త చెట్టు అయితే చూపిస్తా. ఎంత సఫర్ అయిపోయినా చెట్టు పోయిందని కదా. అది అంటే మన జాపనీస్ బ్లడ్ రెడ్ మేపుల్ వచ్చేసింది. చెప్పా కదా, కారు పోయిన దానికన్నా నేను ఈ చెట్టు పోయిందని ఎంత వర్రీ అయిపోయాను. మొత్తానికి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అన్నీ గ్రీన్గా ఉన్నాయి కదా, ఇది కొంచెం రెడ్డిష్గా ఉంది, బ్రౌనిష్గా ఉంది అని. మరి పెద్ద అయ్యాక ఏ రంగు ఉంటుందో నాకు తెలియదు. ఓ స్వాతి చెప్తుంది ఎలా ఉంటుందంటే, ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది మా పక్కింటి వాళ్ళది, ఈ రెడ్డిష్ టైపు. మొత్తం గ్రీన్ కాకుండా ఈ రెడ్డిష్ టైప్ది చూస్ చేసుకున్నామాట. పెద్దదైతే రెడ్డిష్ది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఇది మన చాయిస్. సో చూపిస్తున్నా. ఈ చెట్టు గురించి ఎంత వరి అయిపోయాను రా నాయన, పోయిందని. సో ఇది రెడీ. మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాం. ఆయన పేరు గణేష్, అందుకే ఎదురుగా గణేష్ ఉన్నాడు. సరే గణేష్ నేను కొత్తగా కింద బార్ చేశాడు. ఫుల్ కలెక్షన్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయంట, చూపిస్తాను మీకు. మా వాడు ఇల్లు ఇది. ఇంత చీకటి ఉంది, తర్వాత చూపిస్తాను. సో ఇదిగోండి, ఈయన ఇంటికి వచ్చాం. ఈయన పేరు మిస్టర్ గణేష్ గంటి. చెప్పు, మీదేవరు చెప్పు. అమలాపురంలో విశ్వేశ్వర అగ్రహారం. సో విశ్వేశ్వర అగ్రహారం అని చెప్పాలి, నువ్వు బ్రాహ్మణం అని చెప్పాలి మాకు. కాదు, చెప్తున్నాను. రూట్స్ అడిగాము కదా. అమలాపురం దగ్గర పల్లెటూరా ఇది? కొంచెం మేబీ ఒక ఫ్యూ మైల్స్ ఇన్సైడ్. కొంచెం నువ్వు ఒక స్టేజ్ తర్వాతకి వెళ్తే అన్ని బ్యాక్ టు బ్యాక్ ఇలా అన్ని అగ్రహారం అంటే పేరూరు. అదే నేను మొన్న ప్రబల తీర్థంకి వెళ్ళాను. మరుమళ్ళ కోడిపందాలు అయ్యాయి. నాకంత తెలియదు కోనసీమ. ఇప్పుడు కోనసీమ అంటే బిఆర్ అంబేద్కర్ డిస్ట్రిక్ట్ కదా. అది అదే ఇప్పుడు మారిపోయింది అంతా. అప్పుడు కొంచెం పెద్దగా ఉండేది, ఇప్పుడు జస్ట్ ఒక చిన్న లేన్ మిగిలింది అంతే. అమలాపురం కానీ ఉండేది హైదరాబాదా మీది? మీరు మూవ్ అయిపోయారా? ఫాదర్ అక్కడ పుట్టి పెరిగారు, బట్ మేమంతా హైదరాబాద్. డిఫెన్స్ డిఆర్డిఓ. మీ నాన్న డిఫెన్స్ లో పనిచేసేవారా? చేసేవారు డిఎంఆర్ లో. ఇప్పుడు మీ ఇల్లు డిఆర్డిఓలోనా? అంటే అక్కడికి దగ్గరలోనే. ఆ రిటైర్ వాళ్ళంతా. డిఆర్డిఓ అంటే ఈసీఐఎల్? నో డిఆర్డిఓ ఇది అటువైపు మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో, మళ్ళీ అందులో అండర్ డిఆర్డిఓ. ఏ ఏరియాలోకి వస్తుంది రా? నాకు తెలియదు అంత. హైదరాబాద్ అంటే మనం వెళ్తుంటాం అంటే ఇదేంటి సైదాబాద్, దిల్సుఖ్ నగర్ అటువైపు. అంతేనా? దూరమే అయితే. ఓకే, ఒకప్పుడు
సో ఇదిగోండి బ్రాహ్మణుడు అని చెప్పాడు. ఇక్కడ చూడండి వైన్ సీసా, వైన్ తాగుతున్నాడు. కింద కింద నువ్వు భారత చేసావు కదా, అది చూద్దాం. ఏదో క్లియర్ చేసావు కదా, అది తీసుకుంటా. చెప్పు ఒకసారి ఎన్ని దేశాలలో. రవి గారితో పోలిస్తే నాతో పోల్చొద్దు. ఎన్ని? 29. నేను ఫేక్ ట్రావెలర్ రా, రియల్ ట్రావెలర్ కాదురా, ఫేక్ ట్రావెలర్. 29 దేశాలలో 29కి అంటే ఎన్ని పడతాయి ఇక్కడే లేవు. అలా అక్కడ నీకు యాక్చువల్ అంటే ఒక్కొక్క దేశం నుంచి 2-3 ఉంటాయా? ఎక్కువ ఉన్నాయి కదా. అలా పెట్టాను కొన్ని నచ్చిందని. సో నీ ఫేవరెట్ మ్యాగ్నెట్ చెప్పి ఇందులో అన్నిట్లో. నా ఫేవరెట్ ఇక్కడ నాకు నచ్చావా? అంటే నువ్వు ఇట్లా నీ కలెక్షన్ పెట్టుకుంటావు కదా. ఇవే దేశం నుంచి? ఇది గ్రీసు. లేదు ఇది ఇటలీయా? డేవిడ్ రోమ్ నుంచి. ఫ్లోరెన్స్ రా, ఫ్లోరెన్స్ లో ఉంటది. ఇది ప్రాగ్. ప్రాగ్ అంటే ఎందుకు ప్రాగ్ సిగ్నిఫికెంట్? అది సిగ్నిఫికెన్స్ ఏంటి? కానీ ఎక్కడ ప్రాగ్ సింబల్ ఏం లేవు కదా. ఓకే, ఇది ఇది కూడా ఇటలీయా? తర్వాత ఇదిగో అర్జెంటీనా దగ్గర ఉంటుంటే అర్జెంటీనా కప్పల పాంపే, పొంపే, నపోలి, సింకతెర్రే. సూపర్ ఉంటుంది. సో ఈయనంటే రియల్ ట్రావెలర్, నేనే ఫేక్ ట్రావెలర్ కాబట్టి నాకు అంత తెలియదు. మొన్సరాట్ కాదురా, నేను ఫేక్ ట్రావెలర్ అంటే చాలా మంది సంతోషిస్తారు. ఎందుకు రాలే. ఇదిగో ఇది డెన్మార్క్ వెళ్ళాను. ఈ డెన్మార్క్ లో ఈ వీధి పేరు ఏంటో చెప్తే నీకు నువ్వు కాదు, ఈ వీధి పేరు చెప్పాలి. నేను ఫేక్ ట్రావెలర్, నేను నాకు తెలుసు, నువ్వు చెప్పు. రియల్ ట్రావెలర్ కాదు చెప్పు. సడన్ గా ఓకే, ఇది వాటికన్ సిటీ, ఏంటో పిజ్జా, మోనకో, మొన్సరాట్, అది కోతెజూర్, అది ఇది వియన్నా. ఇది కోతెజూర్ రా, అంటే బ్లూ కోస్ట్. కరెక్ట్. తర్వాత ఈ వీధి పేరు చెప్పు. న్యూ హెవెన్. అమ్మా చెప్పకపోతే ఇంకా నిన్ను ఫుల్ ట్రోలింగ్ చేసేవాడిని. న్యూ హెవెన్ కెనాల్. కానీ ఇవి న్యూ హెవెన్ కెనాల్ లాగా లేవు బిల్డింగ్స్, అంటే డిఫరెంట్ గా ఉన్నాయి చూడడానికి. కోపెన్ హ్యాగన్ నుంచి బాగుందిరా కలెక్షన్. బుడపెస్ట్ నైస్. ఇలాంటి కలెక్షన్ చూస్తే నాకు జలసి వస్తుంది. ఇలాంటి లక్షలు ఉంటాయి కానీ అంటే మన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర జోక్స్ వేస్తా. బాగుంది కలెక్షన్. ఇదేంటి గిటార్ వాయించుతావా? నేను కాదు, మావాడు. అది ఇదేంటి మీ దేవుడు కదా? రోజు ఈయన పరమ నిష్టగా అయ్యప్ప మాల ఏవో చేస్తుంటాడు. అయ్యప్ప మాల వేస్తావా? ఇయర్ ప్రతి ఇయర్ వేస్తావా? ఇది ఇండియా నుంచి తెచ్చావా? అవునా? ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఒకసారి సర్దార్జీ అప్పుడు బాగుంది, సూపర్ నైస్. సో ఇంతకీ మొత్తానికి నీ పరిచయం కూడా చేసాం. మిషన్ అకాంప్లిష్డ్. నైస్, బాగుంది. సో ఈయన బార్ కలెక్షన్ చూద్దాం. శుద్ధ బ్రాహ్మణుడు బార్ కలెక్షన్. సో ఈయన పేరు గణేష్ కాబట్టి ఎదురుగా గణేశుడు. కిందకెళ్ళి చూద్దాం. ఇంకేంటి చెప్పు విశేషాలు. ఈయన బాగా జిమ్ చేస్తాడు. ఆల్మోస్ట్ జీరో ఫ్యాట్. అంటే ఐ మీన్ జీరో ఫ్యాట్ అండ్ నెగ్లిజిబుల్ ఫ్యాట్, దట్స్ వాట్ ఐ మీన్. ఏం చేస్తాను మార్నింగ్, దాన్ని ఏమంటారు? హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేస్తాడు, పాటలు పాడతాడు, డాన్స్లు వేస్తాడు. చాలా 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 టాలెంటెడ్. అంటే ఎవరికైనా దేవుడు ఒక టాలెంట్ 2 టాలెంట్లు ఇస్తారు, ఈయనకి అన్ని టాలెంట్లు ఇస్తారు. 50 ఇచ్చి మాకు 15. అంత సీన్ లేదు కానీ బాగుంది. ఇదేంటి చాలా బాగుంది. ఎక్కడ నుంచి ఇచ్చావు? ఇది మన ఇండియాలో ఎక్కడి నుంచి? వారణాసి దగ్గర చాలా బాగుంది. దీని గురించి మాట్లాడేసామా? లేదు, వేరే వీడియో. అంటే నువ్వు పాయింట్ అయితే దశావతారాలు, ప్రతి దశావతారాలు చూడండి ఒకటి తప్పు ఉంటుంది. ఈయన హయగ్రీవుడు, ఈయనైతే దశావతారాల్లో లేడు. ఓకేనా? సో చాలా మంది బలరాముడు పెట్టేస్తారు. కృష్ణుడు బలరాముడు ఒకేసారి. సో అవతార పురుషులు అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కరు వస్తారని. సో కృష్ణుడు బలరాముడు పెడతారు, అది తప్పే. మన వాళ్ళు కన్వీనియంట్ గా బుద్ధిజం పెరిగినాడు, బుద్ధాని 9 చేశారు. మరి దశావతారంలో ఎవరు ఉంటున్నట్టు? మరి బుద్ధ లేరు అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ బుద్ధ ఇస్ నాట్ దేర్, హయగ్రీవ ఇస్ నాట్ దేర్. వినాలంటే నేను కాదు కరెక్ట్ పర్సన్. మా గురువు గారు గరికపాటి నరసింహారావు గారు మొన్నే దీని గురించి చెప్పారా? ఏం చెప్పారు? 3 అయితే అవతారాలు. జయ విజయల స్టోరీ అందరికి తెలిసి ఉంటుంది కదా. ఆ ఫస్ట్ 3 అయితే కరెక్టే. ఫస్ట్ 3 అంటే మత్స్య. నువ్వు ఇందాక టైంలో పుడతారని చెప్పావు కదా, ఎందుకు పుడతారని. వెరీ ఫస్ట్ అవతారం ఎవరు? మత్స్య. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఆ బ్రదర్స్ కి నేను చెప్పేది. మరి అది ఒకే జనరేషన్ అయింది, నాకు అదే డౌట్. ఇది మత్స్య. ఓకే ఓకే, కూర్మ సరిపోయింది. థర్డ్ వరాహ, ఫోర్త్ నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణుడు. ఇక్కడ నుంచి కొంచెం ఇది కల్కియా?
కల్కి మరి అయితే ఇక్కడ రావాలి కదా 10th. ఇదే కాకపోతే వాళ్ళు ఇచ్చిన మామూలు పెట్టిన నాకు అర్థమైందిరా, ఈ లెక్కలో కూడా కల్కి ఇటు రావాలి కదా. కల్కి వీళ్ళందరూ ఎవరు? లక్ష్మి. రకరకాల. సో చెప్పు, గరికపాటి గారు ఏం చెప్పారో నాకు తెలుసుకోవాలి. ఈ ఫస్ట్ 3 ప్రైస్ ఆఫ్ బ్రదర్స్ రాక్షసుని చంపడానికి పుట్టినవి కాదురా, మత్స్యావతారం అప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీళ్ళిద్దరు. మత్స్యావతారం ఏంటంటే వేదాలో ఏవో దొంగతనం చేసి ఎత్తికెళ్ళింది హిరణ్యాక్షుడే. కాదు, చూడు గూగుల్ హిరణ్యాక్షుడే చేయరా, గూగుల్ చేయరా. వేదం ఎత్తికెళ్ళింది హిరణ్యాక్షుడు. అయితే మరి ఈయన చెప్పేవారు దిస్ వాస్ టు ప్రొటెక్ట్ ఎర్త్. ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్ బైబిల్లో ఉంది, అన్నిట్లో ఉంది. ఇప్పుడు కాదు, ఒకసారి నేను ఇది ఆపుతాను, గూగుల్లో చెక్ చేద్దాం. సో నేను చెప్పిందే కరెక్ట్, ఇది చెప్పింది కాదు. ఇది హిరణ్యాక్ష, ఇది హిరణ్యకశిపుడు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు బైబిల్లో ఉండే నోవా స్టోరీ అన్ని ముల్చేస్తారు కదా, డెల్యూజ్ మొత్తం ఫ్లడ్ అయిపోతుంది. ఫ్లడ్ అయిపోయినప్పుడు మను బోట్ ని గైడ్ చేస్తారు, వేదాలను రక్షిస్తారు. ఇది మత్స్యావతారం. హ్యూమానిటీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సేమ్ అదే సేమ్ నో అంటే సంథింగ్ లైక్ నోవా సార్ స్టోరీ. సో మన దగ్గర నుంచి వాళ్ళు కాపీ కొట్టారు అనుకుంటాను నేను. మళ్ళీ నా మీద ఎక్కికండి, నాకు తెలిసి నేను చెప్తున్నా. ఇది కోరమాత్రం అందరికి తెలుసు. మందర పర్వతం, వాసుకి, ఆ తర్వాత ఆయన హిరణ్యాక్షుడు చంపడానికి, హిరణ్యకశిపుడు చంపడానికి, బలిచక్రవర్తి వామన, తర్వాత పరశురాముడు రాజులందరూ చంపడానికి, శ్రీరాముడు, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇక్కడ ఇది ఎవరైనా నాకు చెప్పండి. ఇదైతే గరికపాటి గారు ఏం చెప్పారో చెప్పలేదు నువ్వు. ఒకసారి ఆగండి, మళ్ళీ తప్పు చెప్తా. అందుకే ఆయన వినండి అంటున్నాను, నేను కాదు. హి జస్ట్ రీసెంట్లీ మొన్నే చెప్పారు. 9వ అవతారం ఏమని చెప్పాడైతే? కల్కి అన్నారు కానీ కల్కి 10రా. ఐ థింక్ హీ స్పోక్ అబౌట్ దిస్ కన్ఫ్యూజన్. ఎందుకు అలా బలరాముడిని ఎవరిని అలా కుదరదు. సేమ్ ఇఫ్ బలరాముడు ఉంటే మరి అదే టైంలో అయితే రాముడు పక్కన లక్ష్మణుడు ఉండాలి కదా, బెటర్. బికాస్ అవునరా, లక్ష్మణుడు శేషనాగు, సేమ్ బలరామ్ ఇస్ ఆల్సో సేమ్. అదే బలరాముడు తప్పు, లక్ష్మితో అదే చెప్తే వాదించింది. కానీ ఇంకోటి, వీళ్ళిద్దరూ ఒకే టైంలో ఉంటారు మళ్ళీ. అంటే ఈయన ఎండింగ్, ఈయన అప్పుడు అంటే ఇద్దరు కలుస్తారు సమకాలికులు. అంటే నువ్వు ఉన్నావు కదా అని ఆయన వెళ్ళిపోతాడు. అదంతా సరే, నాకు ఈ 9th అవతారం గురించి కన్ఫ్యూజన్. సో నువ్వు చెప్పిన పాయింట్ కి అయితే రాముడు ఉంటే మరి లక్ష్మణుడు ఉండాలి, లేదు సేమ్. సో బలరాముడు తప్పు, అందుకే ఈ కన్ఫ్యూజన్ హైగ్రీవ్ హార్స్ అది లేదు కదా అందులో. లేదు. సరే, ఇప్పుడు చాలా మాట్లాడేసాం. ఇప్పుడు అసలు పని, నేను తాగను కానీ నేను గణేష్ అంటున్నాడు అందరికి పార్టీలు ఇస్తాడని. నేను చెప్పాను, నాకు పార్టీ ఇస్తే నీకు లాభం, నేను తాగను కాబట్టి నీకు మిగులుతుంది ఆల్కహాల్. ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ ప్యారిస్, దుబాయ్, ఆస్ట్రియానా స్టీఫెన్స్ డోమ్ లో ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చావు? మెక్సికో. మా ఆయన అది పోర్ట్రికో, ఇది టాలిన్, ఎస్టోనియా. టాలిన్, ఓకే. ఇది కూడా క్యాలెండర్, ఆస్టెక్ క్యాలెండర్. ఇవి రష్యా నుంచా? ఇవన్నీ రష్యా. మత్రుష్కా డాల్స్. ఇది సెయింట్ పీటర్స్బర్గ్. కాదు, ఇది క్రెమ్లిన్ రా. ఇది సెయింట్ పీటర్స్బర్గ్. ఓకే. ఇగో మౌంట్ సెయింట్ మైకెల్ అలవైకుంఠపురంలో, ఫ్రాన్స్. అది బాగున్నాయి మత్రుష్కా, సూపర్ ఉన్నాయి. ఇది ఎస్టోనియా 2 తెచ్చావు అయితే? ఇది ఒకటి తెచ్చాను. ఈ రెండు ఇది వచ్చి మొన్న బూడపెస్ట్ లో తీసుకున్నాను. బూడపెస్ట్. ఇంకే స్టేషన్ పేరు కూడా తెలుసు నాకు. కెలేటి ఒక స్టేషన్, న్యూగటి. మన నాలెడ్జ్ అర్థమైందా? అందుకే నన్ను ఫేక్ ట్రావెలర్ అన్నారు యూట్యూబ్. అన్ని కరెక్ట్ తెలుసు కాబట్టి. కెలేటి, పాల్యుదువార్. మరి ఏమన్నా మెమరీ. పద వాళ్ళు వైన్. సో ఇప్పుడు బేస్మెంట్కి వెళ్దాం, ఈయన వైన్ కలెక్షన్ చూద్దాం మొత్తం. సత్బ్రాహ్మణుడు వైన్ కలెక్షన్. ఎందుకు చెప్పొద్దు, నువ్వే చెప్పావు అగ్రహారం, నేను చెప్పానా? ఇయో బేస్మెంట్. సో ఒకసారి ఈయన కలెక్షన్ చూద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. కాస్ట్లీయెస్ట్ చూపించు ఫస్ట్. నాకు తెలియదురా, నువ్వేం చెప్పినా నేను వింటా అంతే. గ్లెన్ ఫార్క్లాస్, 25 years. ఏంటది? విస్కీనా? ఇది గ్లెన్ ఫిడిష్ 23. ఇది బాటిల్ మామూలు ఉంటుందా గ్లెన్ ఫిడిష్ లాగానే, వేరేగా ఉంటుందా? మొన్న ఎప్పుడో చూసాను రా ఒక దగ్గర, భలే ఉంది. దుబాయ్లో అనుకుంటా, క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చూసి. ఇది రెగ్యులర్ ఉంది, వేరేగా ఉంది బాటిల్, బాగుంది. దుబాయ్లో అనుకుంటాను రా, భలే ఉంది. ఒకటి చూసాను, బ్లూ లేబుల్ చాలా పెద్దది రా అది. మేబీ ఎంత ఉంది? ఇవేంటి? ఇది మన ఇండియన్ అమృత్ అంటే అమృతం తాగినట్టు ఉంటుందా?
మరి రాకెట్ బ్రాంచ్ ఇది బోర్బన్. వర్జీనియాలో ఇక్కడ నుంచి 1 hour అవే బర్బన్ డిస్టిలరీ ఉంది, మొన్నే తెలిసింది. ఇది డాల్మోర్. 12 ఇది ఇవన్నీ, ఇది కూడా బర్బనే. ఇది జపనీస్ సటోకి, జపనీస్ సంటోరి. ఇన్నున్నారా? ఇవన్నీ రాకెట్ బ్రాంచ్ అని ఇక్కడ వర్జీనియాలో డిస్టిలరీ. ఇది లగ్గావలి. ఇవన్నీ తాగుతావా నువ్వు? కళ్ళు మూసుకొని పట్టితే ఏదేదో చెప్పగలవా? అంత లేదా? గ్లెన్లివెట్ నేను ఎందుకు తాగిస్తాను అలాగే? అలా కాదు, అంటే దాన్ని ఏమంటారు? కొనాయిజోర్ అంటారా? వైన్ వాళ్ళు ఏమంటారు? కొనషూర్. కొనాయిజోర్ కదరా, కోనసూర్. ఫ్రెంచ్ రా, కోనసూర్. ఇవేంటిది? ఇది కూడా చూసుకోవాలి. నేను తాకుండా ఎంత సేవ్ చేస్తున్నాను డబ్బులు కాదా? బ్లాంటన్స్ అని ఇక్కడ వెరీ వెరీ ఫేమస్. ఇది వర్జినియానా? ఇది కాదు, ఇది వర్జినియా కాదు. టెకీలా చెప్పు. టెకీలా ఏ స్టేట్ లో చేస్తారు చెప్తే నీకు మంచి గిఫ్ట్ చెప్పాలి. ఇవన్నీ ఇక్కడి నుంచి కాదు, మెక్సికో నుంచి వచ్చింది బాబు. ఇది టెకీలా ఏ స్టేట్ లో, అంటే మెక్సికోలో ఏ స్టేట్ లో చేస్తారో నువ్వు చెప్తే. మెక్సికోలో ఏ స్టేట్? అంటే ఆంధ్రాలో, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లాగా మెక్సికోలో ఏ స్టేట్ లో చేస్తారో చెప్తే నీకు మంచి సోనీర్ ఇస్తా. నీదే లాస్. అంటే నువ్వు చెప్పలేవని కాన్ఫిడెన్స్ చెప్తానే ఇస్తాను. ఇన్నున్నాయి రా నాయన. మిక్సర్స్ రా ఇది. మాకు తెలియలే అవన్నీ. స్పైస్ డ్రమ్ అంటే చిల్లీ ఉంటుంది అందులో. టీచర్స్ ఇది ఒకటి నాకు తెలుసు. ప్లేన్ లోని 300 బాటిల్ కలెక్ట్ చేశాను నేను ఫస్ట్ క్లాస్ వెళ్ళినప్పుడు. ఇస్తారా అలాగే 300 బాటిల్స్ తీసుకున్నారు ఇప్పటికి. అది ఎవరికో మా నాన్నకి ఇస్తే పంచారు ఊరంతా. ఇవన్నీ మిక్సర్స్ రా. ఓకే. ఇవి ఇందులో ఇందాక చూపించాను, రికార్డ్ చేసలేదు. మెకాలన్. ఓకే. ఇది చూపించు బాటిల్. ఇందాక అక్కడ చూసింది ఏంటి? అది గ్లెన్లివెట్. గ్లెన్ఫిడిష్ ఏందో మందు బాబులు. ఇవన్నీ అంటే ఒకేసారి కొన్నావా, ఒక్కొక్కటి కొంటుంటావా? బా. ఇది బాల్మోర్ కింగ్ అలెగ్జాండర్ చూపించండి ఇందాక. అలా కొంటూనే ఉంటావా కలెక్షన్? జస్ట్ అది డ్రాప్ అని అంటారు ఇక్కడ. ఇప్పుడు డ్రాప్ అంటే అప్పుడప్పుడు కదా బ్లూ లేబుల్ అన్నావు. బ్లూ లేబుల్ లో రకాలు ఉంటాయి, ఒకటే బ్లూ లేబుల్. బట్ ఇట్స్ ఐ థింక్ నా ఉద్దేశం ప్రకారం చాలా హైప్డ్ అది బ్లూ లేబుల్. ఓకే. సో ఇది మాట నీ వైన్ కలెక్షన్. సత్బ్రాహ్మణుడు వైన్ కలెక్షన్. సో ఇప్పుడు డెంత తిందాం అయితే వెళ్ళి. బాగుందిరా నీ కలెక్షన్. నీ బేస్మెంట్ బాగుంది. ఈ బగీరా గాడు అయితే అసలు వాడి నోట్లో చేయి పెట్టినా కరకడు, అంత మంచోడు. అంతేనా బగీరా? బగీరా బాబు, బగీరా గుడ్ బాయ్. అదనమాట విషయం. ఈయన హోమ్ టూర్ అయిపోయింది అప్పుడే. అక్కడే అదేం చేస్తున్నావు? అవ్వలేదా? ఎప్పటి నుంచి ప్లాన్ కదరా? ఎక్కడ చూస్తారో అన్నీ అనుకుంటాం. చూసి లేదు, చచ్చింది లేదు. ఏదో సరదాగా చేయిస్తాం. నువ్వు నమ్మో, మా 3rd floor లో మూవీ థియేటర్ మొరక్కని టీం చేశాను. 3 ఏళ్ళు నేను పైకి వెళ్ళి. సో ఇదిగోండి, ఇది ఇలాగా ఫైర్ పిట్. ఇక్కడ కూడా సూపర్గా వుడ్స్ ఉన్నాయి అంతా వెనకాల మంచిగా. సో కిందకి వెళ్దాం. అక్కడికి లైట్లు వేసావా? బాగుంది. ఏది చూడలేదు. బాగుంది. బ్యాక్ యార్డ్. ఇదేంటిది చేయించావు కొత్తగా? ఇది అప్పుడు లేదా? నేను ఇది అయ్యాక నేను చూడలే. బాగుంది. ఇక్కడ రాలే. ఇవి లేవు విక్కర్వి. ఇదే ఉండేది అక్కడ బార్. అదే అంటున్నా. ఇది ఇక్కడ తీసి. ఓకే, బాగుంది. ఇక్కడ బాగుంది యాక్చువల్లీ. ఇది బాగుంది, వెరీ నైస్. ఇదేం చేశారు దీని కింద? డెక్ కింద చాలా బాగుంది. అవును, లైట్లు తీసావా? చాలా బాగుంది. ఎలా ఉందో లాబ్రడోర్, ఎంత సూపర్గా ఉంది. ఏదో షెపర్డ్ డాగ్ అది అనుకుంటారు బికాస్ ఆఫ్ హిస్ టేల్. షెపర్డ్ అంటే షీప్ ని గార్డ్ చేస్తాయి. కానీ సీదా కాదురా, డూడుల్ అన్ని ఎప్పుడైనా కర్లీ హెయిర్ ఉండాలి. అండ్ దెన్ ఆల్ డూడుల్స్ ఆర్ ఎయిదర్ ఓన్లీ వన్ కలర్, సింగిల్ కలర్, జెట్ బ్లాక్, చాక్లెట్ బ్రౌన్. బగీరా అబ్బా, ఎలా ఉన్నాడు, ఎంత భలే ఉన్నాడే. కానీ వీడు హిస్ ఓరియో లాగా ఉన్నాడు. పార్టీ కూడల్ అంటారు బికాజ్ హిస్ గాట్ ఆల్ కలర్స్. అండ్ వీడికి వేవీ హెయిర్ ఉంటుంది. ఎంత ఏజ్ ఇది? He just turned 7. సో ఈవినింగ్ అయితే ఇంత ప్లెజెంట్గా ఉంది, కానీ బగ్స్ ఉన్నాయని లోపలికి వెళ్తాం అన్నమాట. సరే, ఎంత బాగుందో బ్యాక్ యార్డ్.
ఇది వింటర్లోని ఫైర్ పిట్ మాట. ఇందులోని వుడ్ వేసుకొని చక్కగా వేడిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది బ్యాక్ యార్డ్. లోపల చూపిస్తా. ఓ మై గాడ్, ఏంటి పకోడీనా? ఇదేంటిది? ఇందా తిన్నా, మర్చిపోయాను ఏంటో. సత్యనారాయణ భోజనంలో చికెన్ మటన్ ఉంటాయా? అబ్బా చీయట ఫుల్ బంతాగిసి అక్కడ. ఏంటిది? వంకాయ. ఏంటి చెప్పు? గుత్తి వంకాయ. వంకాయ కారం పెట్టిన కూర. కారం, వంకాయ కారం. తర్వాత ఇది కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు ఎలా ఉంది రా బా. ఇది మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు. ఇది మామిడికాయ పప్పు, ఇది గుమ్మడికాయ పప్పు. అది పప్పు. సారీ, అది మామిడికాయ పప్పు, ఇది గుమ్మడికాయ పులుసు. గుమ్మడికాయ పులుసు. ఇది ఏమి నచ్చకపోతే పన్నీర్ కూర. పన్నీర్ కూర. పన్నీర్ కూర ఒకటే నచ్చింది. నార్త్ ఇండియన్ అయిపోయాను. ఇది మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి. అబ్బా ఇన్ని రకాలు చేసింది చూసారా. ఇదేంటో తెలుసా? ఇది అరటి దవ్వకు. కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి. అవునా? జోక్ కదా. నాకు చాలా ఇష్టం. అరటి దవ్వతోని బేసిక్ గా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, కరుగుతాయి. చాలా కష్టం అది. ఇది మాట మన ఏంటి అమలాపురం వంటకం. మీదే ఊరు బొబ్బిలా? మీ నాన్నదే ఊరు అనకాపల్లి. వెదురుపత్తి అని ఇంకా ఓ ఉత్తరాంధ్ర. మా ఉత్తరాంధ్ర కాదు, మీ అమ్మాయిది బొబ్బిలి కదా. మీ అమ్మాయిది బొబ్బిలి, మీ నాన్నది అనకాపల్లి. అబ్బా ఉత్తరాంధ్ర. మరి నీ కోనసీమోడి ఉత్తరాంధ్ర వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చేసుకోవాల్సి వచ్చిందా? చేసుకోవాల్సి వచ్చిందా? ఏంటి కిరణ్ వీకే అప్పుడు ఇంత చేసావు అసలు. మై గాడ్. సో ఇది మాట మన ఇంపాసిబుల్ ఇలా చేయడం. స్వాదిష్ట ఖానా. వెరీ హెల్దీ. వెరీ హెల్దీ. నూనె లేకుండా నెయ్యి వేసి. నెయ్యి వేసి. నెయ్యి ఉంది. నెయ్యి వేడి చేయాలి. ఇదే ఊరంటే ఎవడైనా ఏ పనికి మాలని చెప్తాడు. కరెక్ట్ కదా. అయితే నువ్వే చెప్పు. అంటే తెలియదు అనుకున్నావా? అరే దీని పేరు ఇంగ్లీష్లో కాకుండా పోర్చుగీస్లో చెప్పు. దీని పేరు ఏంటో? పోర్చుగీస్. మరి అది ఏ ఊరు? ఆ ఊరు పోర్చుగీస్ కాబట్టి అందరూ షుగర్ లోఫ్ అని చెప్తారు. నాకు షుగర్ లోఫ్ అని చెప్పకుండా ఈ మౌంటైన్ పేరు పోర్చుగీస్లో ఏమంటారు చెప్పు. అరే ఫేక్ ట్రావెలర్. చెప్పరా అయితే నువ్వే. అజుకార్. అజుకా. అజుకార్. అజుకార్ అంటే షుగర్ రా. ఓకే. షుగర్ లోఫ్ మౌంటైన్ కదా, అది పోర్చుగీస్ లో అజుకార్ అంటారు. ఇది కొప్పకబానా. గుర్తుందా? నాకు గుర్తుందా అని అడుగుతున్నావా? మన మెమరీ ఎలిఫెంట్ మెమరీ. 40th నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హోటల్ నేనే బుక్ చేశాను. రియో ఓతాన్. అవును గుర్తుంది. కొప్పకబానా మీద. ఇప్పుడు ఎవరైనా నెట్ఫ్లిక్స్ షో ఇప్పుడు కరెక్ట్గా ద మ్యాన్ ఆన్ ఫైర్ అండ్ షో వస్తుంది కొత్తది. అందులో కూడా రియో ఓతాన్లో ఉన్నాడు. నిన్న రియో ఓతాన్. అరే మేము వెళ్ళినప్పుడు నువ్వు అక్కడ సేమ్ ఆ హోటల్ నేనే సజెస్ట్ చేశాను మీకు. ఇది కూడా అక్కడే కొన్నాను. రియోలో. అవనిదా అట్లాంటికా రోడ్. కరెక్ట్. అక్కడే అక్కడ కొన్నావా? కొని యాక్చువల్ పెయింటింగ్ మేబీ $90 కానీ ఈ ఫ్రేమింగ్ కి చాలా అయింది. చాలా సూపర్. ఇవి బాగున్నాయి. వంతుష్కలు మంచివి. నా దగ్గర ఉన్నవి చిన్న ఉన్నాయి, నీవి చాలా బాగున్నాయి. నువ్వు షిప్ లో కొన్నావు కదా? లేదు, ఆ షిప్ లో నాకు తెలుసు. అరే నువ్వు ఎక్కడ కొన్నావు నీకు గుర్తులేదు, నాకు గుర్తుంది. నేను చెప్పాను నీకు. అవును షిప్ లో కొన్నావు. నేను కొన్నదానికి 20 times రేట్ పెట్టావు కాబట్టి బాగుంటాయి. అంతే కదా. నా మెమరీ ఒకసారి నువ్వు చెప్తే మర్చిపోనేది. అదన్నమాట విషయం. ఇప్పుడు బాగా తిందాం. సో అదేదో నువ్వు వండించినట్టు వడ్డించేస్తున్నావు ఏంటమ్మా? మా ఆవిడ కష్టపడి వండింది చూడండి, వడ్డిస్తుంది వాళ్ళకి. కాదు నువ్వు ఎన్ని పేర్లు గుర్తుంచుకోవాలి. ఎవరు వచ్చి అడిగారు అనుకో ఏంటది అని, అదేదో మౌంటైన్ అనకూడదు. షుగర్ లో చెప్పాను. నువ్వు కూడా ఏమన్నా అజుకార్ అన్నావు. అజుకార్ చెప్పాలి. ఓకే. ఇప్పుడు చూడరా వెనక బ్యాక్ ఇటు. కాదు గణేష్, కిరణ్ తో అన్ని వండించారేంటి చెప్పు. నేను వండించడం వెనక లైట్లా. ఇప్పుడు బ్యాక్ బాగుంది. సూపర్. మీ అమ్మాయి పెళ్ళి ఇక్కడే చేసేయచ్చు. చీప్ అండ్ బెస్ట్ అయిపోద్ది. అంతే కదా. సూపర్. ఆ క్రికెట్ సౌండ్ ఇంకేం ఉండవు మనకి వెనక అంతా వుడ్సా? అటుపక్కే మరి ఇల్లేవా? సూపర్. బెస్ట్. బాగుంది. వెరీ వెరీ నైస్. అది అన్నమాట విషయం. ఓ దీని సైడ్ ఇళ్ళకి కూడా వెళ్ళొచ్చా? అరే ఎన్నిసార్లు వచ్చా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదురా. అది విషయం. అది మాట ఇవాళ సరదా సాయంకాలం.
చూడండి స్వాతి ఎంత కష్టపడి వడ్డించింది ఇవన్నీ. కిరణ్ ఎంత కష్టపడ్డది స్వాతి. ఆహా కందిపోతుంది. సో నాకు అది తినాలి చాలా. ఏది వంకాయ favorite. అన్ని రవి ఫేవరెట్ యాక్చువల్లీ. అన్ని రవి ఫేవరెట్ నేను తిడిపోతులాగా. నేను అసలు సెల్డమ్ మీట్ అంతే. కాకరకాయ వంకాయ సో బ్రహ్మాండంగా అయిపోయింది. మా ఓడు సామాన్యుడు కాదు, చాలా టాలెంటెడ్. HIIT అని హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తాడు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి లెవెల్లో పాటలు పాడతాడు. తర్వాత సూపర్గా డ్యాన్స్ ఏదో కొరియోగ్రాఫర్ లాగా అద్భుతంగా వేస్తాడు. చాలా చాలా టాలెంటెడ్. ఆయన పేరు గంటి, మీరు చూసారు కదా. సో ఫన్ ఇంటరాక్షన్ చాలా బ్రహ్మాండంగా అయింది. వీ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైం. సో బాగా ఎంజాయ్ చేసాం. అంతా స్క్రాచ్ నుంచి సూపర్బ్ వంకాయ కానీ ఆ కాకరకాయ అయితే నా ఫేవరెట్. రియలీ ఎంజాయ్డ్ ఇట్. చాలా 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 టేస్టీ ఉంది ఫుడ్. సో మొత్తానికి చాలాసేపు స్పెండ్ చేసేసి మొత్తానికి ఇంటికి వచ్చేసాం. వర్కింగ్ డే కాబట్టి స్వాతి రేపు మళ్ళీ ఎర్లీగా లాగిన్ అవ్వాలని. సో రేపైతే ఇంకో రోడ్ ట్రిప్ మళ్ళీ ఉంది. దాని గురించి నెక్స్ట్ మాట్లాడడం. ఒక 10 hours డ్రైవ్ చేయాలి. ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వన్ మోర్ వీడియో ఫ్రమ్ the USA.